మనం ఇన్స్టాలో చూసినాం కదా వైరల్ అవుతుంది అని చెప్పేసి అని, సో అట్లా వచ్చిన అనమాట. దొరికిద్దో లేదో అని చెప్పేసి అని వచ్చిన. మీ ట్యాంక్ లో అయితే పెట్రోల్ ఉందా? లేదు బ్రో, ఒకటే ఉంది, ఒకటే పాయింట్ ఉంది, అది ఎప్పుడైపోయిందో తెలియదు, వర్క్ వెళ్ళాలి, సో దాని వల్ల వచ్చిన నేను. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మీరు వచ్చారు. అవును, దాని వల్ల వచ్చినాను. పెట్రోల్ బంక్ అడిగితే మేనేజ్మెంట్ అడిగితే మాత్రం పెట్రోల్ ఉందనే చెప్తున్నారు. అవును, రీల్స్ వస్తా ఉన్నాయి, పెట్రోల్ ఉంది, మీరేం టెన్షన్ తీసుకోకండి అని చెప్తున్నారు. బట్ ఏ పేపర్స్ అట్లనే వస్తా ఉన్నారు, ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు వచ్చేసిన అంతే. మీరు రెగ్యులర్ వచ్చారా లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల వచ్చారా? స్టాక్ లేదని స్టాక్ లేదని ప్రెసెంట్ యాక్చువల్లీ నేను ర్యాపిడో చేస్తాను. పెట్రోల్ అసలు నైట్ లో దొరకట్లేదు, డే లో దొరకట్లేదు. వాస్తవానికి నిజంగా పెట్రోల్ దొరకడం లేదా ఇక్కడ? అంటే చాలా పెద్ద లైన్ ఉంది, మినిమం ఒక 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. రెగ్యులర్ గా మీరు ఎంత కొట్టిస్తారు పెట్రోల్? ఇప్పుడు ఎంత కొట్టించాలనుకుంటున్నారు? రెగ్యులర్ గా నేను 300 కొట్టిస్తాను. 300. ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిద్దామని ఫుల్ టైం కొట్టిస్తారా? పరిస్థితి వల్ల ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాను. అన్న మీరు రెగ్యులర్ గా వచ్చినట్టు వచ్చారా లేకపోతే సోషల్ మీడియాలో స్టాక్ లేదని వైరల్ అవ్వడం వల్ల వచ్చారా? వైరల్ వల్లనే వచ్చాను. ఇప్పుడు రెగ్యులర్ గా ఎంత కొట్టిస్తారు పెట్రోల్? ఇప్పుడు ఎంత కొట్టించాలనుకుంటున్నారు? మామూలుగా అయితే 200 అట్లా, లేకుంటే మామూలుగా 100 కొట్టి ట్యాంకులు కొట్టియాలి. ఇక ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేస్తారా? ట్యాంకులు ఒక సోషల్ మీడియాలో స్టాక్ లేదనడం వల్ల వచ్చారు మీరు అంతే. అవును. కొంచెం న్యూస్ వైరల్ అవుతుందని మేము పెట్రోల్ కొట్టించుకొని వచ్చాము. ఇంకోటి మళ్ళీ మాకు ఎమర్జెన్సీ కూడా వెళ్ళడానికి పనికి వస్తాయి కదా, అట్లానే వచ్చాము. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఎంత కొట్టిస్తారు పెట్రోల్? ఇప్పుడు ఎంత కొట్టించాలని? రెగ్యులర్ గా మేము 2000 కొట్టిస్తాము. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ ఫుల్ చేపించుకుంటాం. ట్యాంక్ చేపిస్తున్నారా? యాక్చువల్ గా అయితే స్టాక్ ఉందని అంటున్నారు మేనేజ్మెంట్, కానీ సోషల్ మీడియాలో ఇలా వైరడం వల్ల ఒక్కసారిగా జనాలు పెట్రోల్ బంక్ లకు భారం తీసారు. లేదండి, రెగ్యులర్ పెట్రోల్ కోసం వచ్చాం, వైరల్ అని ఏం కాదు. సో కంటిన్యూస్ బిజినెస్ లో ఉంటాం కాబట్టి మాకు పెట్రోల్ అవసరం. పెట్రోల్ అవసరమా? అవును. ఇప్పుడు ఒకవేళ మీరు స్టాక్ లేదని వైరల్ అవుతుంది కదా, రెగ్యులర్ కొట్టించినట్టే కొట్టిస్తారా లేకపోతే ఇంకేమన్నా ట్యాంక్ ఫుల్ అట్లా చేపిస్తారా? ఇంకా 500,000 ఎక్స్ట్రా కొట్టించుకోవాల్సి వస్తుంది. కొట్టిస్తారా? ఎందుకంటే ప్యానిక్ వల్లనే ముందే బిఫోర్ కొట్టించుకొని పెట్రోల్ పంప్ అన్ని ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఒక 500,000 ఎక్స్ట్రానే కొట్టించుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ కి అయితే నా పెట్రోల్ అయిపోయిందండి, డీజిల్ అయిపోయిందండి, దానికోసం వచ్చాను. ఆల్రెడీ వేరే పంప్ పోతే అక్కడ డీజిల్ అయిపోయింది ఎంటీగా, సో ఫిల్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మీరు రెగ్యులర్ కొట్టించినట్టే కొట్టిస్తారా లేకపోతే ఇంకేమైనా ఎక్కువ కొట్టిస్తారా? రెగ్యులర్ నేను ట్యాంక్ ఫుల్ చేస్తాను, ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నాను. ఇంకొక విషయం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉందా? హోప్ సో, ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. సార్, ఓకే. The main reason you are coming to the petrol bunk? So basically from yesterday night what I have heard कि लोग पूरे एकदम पेट्रोल पंप पे लाइन लगा के पूरा भीड़ है and पेट्रोल पंप का शॉर्टेज हो जाएगा. So news like in Instagram and social medias. Narendra Modi is his best. Yes, he is trying his level hard to help. Let's see, hope for the best. Okay, thank you. లేదన్న రెగ్యులర్ గా వచ్చినట్టే వచ్చింది. ఇప్పుడు రెగ్యులర్ గా పెట్రోల్ ఎంత కొట్టిస్తారో ఇప్పుడు కూడా అంతే కొట్టిస్తారా? రెగ్యులర్ గానే ట్యాంక్ ఫుల్ కొట్టిస్తాం, ఎప్పుడైనా అంతే. ఇంకొకటి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన మీకు నమ్మకం ఉందా? ఉందా? అంటే ఆయన ఉంటే ఏదైనా చేయగలుగుతాడు అనే నమ్మకం ఉంది కదా? ఆయన ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు కదా. అన్న మీరు జనరల్ గా వచ్చారా లేకపోతే స్టాక్ లేదని వైరల్ అవ్వడం వల్ల వచ్చారా? స్టాక్ లేదని వచ్చారా? వైరల్ అవ్వడం వల్ల మీరు వచ్చారు అంతేనా?